గాలి మోటార్ దిగాలంటే పెద్ద గ్రౌండ్ ఉండాలి. మరి గ్రౌండ్ లేని జాగలో ఏం చేస్తారు? చేను చెలకలుంటే ఆడాది దిగే మందం నున్నగా చేసి గుండ్రంగా శుద్ధపోస్తారు. అసలే మంత్రి గారు వస్తున్న గాలి మోటార్ దిగేటందుకు జాగలేదంటే మా చేన్ల దిగిపోయింది సారు పుణ్యం ఉంటుందని రైతులే ఎదురుపోయి ఆఫీసర్లను బతిలాడుకోవాలి. కానీ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల రైతులేంది నెరి అధ్వానం ఉన్నారు. వాళ్ళ చేన్లలో వాళ్ళు అడ్లు ఆరబోసుకొని గాలి మోటార్ దిగేటందుకు అడ్లు తీసి జాగేయమంటే ఇస్తలేరు. వాళ్ళూరికి కాల్వ నీళ్లు కారట్లు ఆపితే అప్పుడు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల కాడ ఏం రైతులున్నారు ఇల్లు. వాళ్ళ చేన్లలో వాళ్ళు అడ్లు ఆరబోసుకుంటూ సరే మంత్రి ఉత్తమ్ సారు గాలి మోటార్ వేసుకొని వస్తుండు. ఆ గాలి మోటార్ దిగేటందుకు మీ చేన్లే మంచిగున్నాయి. ఈడ ఆరబోసిన అడ్లు తీసి ఇంకేడన్నా పోసుకోండ్రి, అర్జెంటుగా జాగ ఖాళీ చేయండి ఎంఆర్ఓ కడమ ఆఫీసర్లు బెదిరించినా కూడా భయపడతలేరు. వీడియోలు తీస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి, మేం చెప్పినామంటే అడ్లు తీయాల్సిందే. సర్కార్కే ఎదురు తిరుగుతారా? మీరెంత మీ బేస్ అదెంత అన్నట్టే రైతులను బెదిరించి ఆర్డర్ వేస్తుండ్రు. మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్, మీరు రైతుని అన్యాయం చేస్తారు. ఇప్పటికిప్పుడు గన్నిగాన మాటలు తీసి ఏడకొంట పోతుంది సార్ అని ఆఫీసర్లకే ఎదురు మాట్లాడతారా రైతులు? ఒక్కొక్కరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేసి రోకల్ బండలు ఎక్కిస్తే వాళ్ళే ఇస్తారు సార్లు. అన్నా ఉత్తమ్ సారు గాలి మోటార్ దిగేటందుకు జాగియమంటారా? అడ్లు ఎత్తకపోతే అడ్లు కాలబెట్టిపోండి సారు, అప్పుడైతే తొవ్వకొస్తారు. సర్కారోళ్ళకి ఎదురు తిరిగితే ఏమైతుందో వాళ్ళకి ఇంకా తెలుస్తలేదు. చూడుర్రి, రైతులు వాళ్ళ జాగల్లో వాళ్ళు అడ్లు ఆరబోసుకుని ఎంత తెగబడ్డరు. ఆఫీసర్లు మంచోళ్ళు కాబట్టి వార్నింగులు ఇచ్చిండ్రు గాని అదే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఈ సంగతి తెలిస్తే అడ్ల రాజులను ఏడికాడ అగ్గి పెడుతుండే కావచ్చు.